రాంగ్ రూట్ లో వెళ్తూ చాలా డేంజరస్ ప్లాన్స్ ని వేస్తున్నారు. ప్రత్యర్థి మీద పోటీ ఉండాలి కానీ మీకు మాత్రం కసి ఉంది. ఎందుకు మేడం? షట్ అప్. ఏంటి తెగ వాగుతున్నావు? సారీ మేడం. నాకు కావాల్సింది సారీ కాదు, నువ్వు హద్దుల్లో ఉండటం. నాకు కావాల్సిన పని చేసి నీకు కావాల్సింది తీసుకోవాలి. అంతకు మించి ఆలోచిస్తే నీకు అనారోగ్యం. నన్నే కాదంటావా? నా ప్రేమని అంత చులకనగా చూస్తావా? అమ్మా జ్వాల, అమ్మా ఏమిటమ్మా ఇదంతా? ఏమైంది? నా మీద కొట్టా డాడ్. నా ఆత్మాభిమానాన్ని చంపేశాడు వాడు. ఎవడు? అసలేం జరిగింది? ఆ సామ్రాట్ గారిని మనస్ఫూర్తిగా ప్రేమించాను డాడ్. ఆడదాన్నైనా సిక్కు విడిచి వాడిని ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ వాడు అమ్మా అమ్మా సామ్రాట్ 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 డాడీ, నాకు సామ్రాట్ కావాలి. అమ్మా జ్వాల, అమ్మా సామ్రాట్ లేని బతుకు నాకు కొత్త. నన్ను చంపేయండి డాడీ, నన్ను చంపేయండి. సామ్రాట్. వాట్ హ్యాపెండ్? గాజుమెంతో చేయి కోసుకుంది, చాలా రక్తం పోయింది. ఎలాగైనా నా కూతురు కాపాడండి డాక్టర్. వద్దు, నన్ను కాపాడద్దు. సామ్రాట్ లేకపోతే నేను బతకలేను. నన్ను చంపేయండి. సరే, లోపలికి తీసుకుదండి. సామ్రాట్ సామ్రాట్ వద్దు, నాకొద్దు. అరే ఆగమ్మా, ఆగు. సామ్రాట్ 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 నాకు సామ్రాట్ కావాలి. నాకు సామ్రాట్ కావాలి. డాక్టర్, సారీ సార్, మేం ట్రీట్మెంట్ చేయాలంటే పేషెంట్ కోఆపరేట్ చేయాలి కదా. సామ్రాట్ ఎవరు? అది మీరేం చేస్తారో తెలీదు. అరగంటలో ఆయన తీసుకురండి, లేదంటే తను కోఆపరేట్ చేయదు. మేం మీ అమ్మాయిని కాపాడలేం. వెళ్ళండి, అతన్ని తీసుకొస్తే గానీ మీ అమ్మాయి బ్రతకదు. అలాగే డాక్టర్, నేను ఇప్పుడు తీసుకొస్తాను. అరే, ఇంకా ఎంతసేపు చేస్తారా? త్వరగా కానివ్వండి. ఇవాళ 8 షాపులకి డెలివరీ ఇవ్వాలి. 2 నిమిషాలన్నా అయిపోతుంది. సామ్రాట్ బాబు,
బాబు సామ్రాట్, నువ్వు వెంటనే నాతో పాటు రావాలి బాబు. ఎక్కడికి? హాస్పిటల్కి. దేనికి? నా కూతురు జ్వాల చావు బతుకుల మధ్య కొట్టిమెట్టాడుతోంది. నువ్వు వస్తే గానీ తను బతకదు బాబు. ఇదో నాటకమా సార్? నాటకం ఏమిటి బాబు? కాకపోతే ఏంటి సార్? చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళకి కావాల్సింది డాక్టర్, నేను కాదు. అది చేసుకుని ఆగాయిత్యానికి డాక్టర్ల వైద్యం చాలు బాబు. కానీ దాని ఊపి నిలవాలంటే కళ్ళు నిన్ను చూడాలంటున్నాయి. నువ్వు తన కాళ్ళ ముందుకు వస్తే గానీ ట్రీట్మెంట్ చేయించుకోను, నేను బ్రతకను అంటోంది. అది కాదు సార్. నాకు మీ అమ్మాయికి సంబంధం ఏంటి? మా అమ్మాయి నిన్ను ప్రేమించింది, నువ్వు ఆ ప్రేమను వ్యతిరేకించావు. దాని మనసు గాయపడింది. ఇప్పుడు చావు అంచుల మీద విలవిల్లాడుతూ హాస్పిటల్లో ఉంది. ఒక్కసారి నువ్వు వచ్చి కనపడితే నా కూతురు నాకు దక్కుతుంది బాబు. సామ్రాట్ కావాలి, సామ్రాట్ని చూడాలి అంటూ ట్రీట్మెంట్కి సహకరించటం లేదు. డాక్టర్లు కూడా నువ్వు వస్తే గాని ట్రీట్మెంట్ చేయలేము అంటున్నారు. సామ్రాట్ బాబు, నువ్వు ఒక్క క్షణం ఆలస్యం చేసినా నా కూతురు నాకు దక్కదు. దాని ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. తల్లి లేని పిల్ల, అది లేకపోతే నే బతకలేను. దయచేసి ఒక్కసారి నా కూతురు దగ్గరికి వచ్చి దాని ప్రాణాలు కాపాడు బాబు. ప్లీజ్ బాబు. బాబు బాబు నీకు దండం పెడతాను బాబు. రా బాబు రా. వస్తాను. పద బాబు. నాకు సామ్రాట్ కావాలి. నా మాట విను, బ్లడ్ పోతుందమ్మా. ప్రాణానికి ప్రమాదం. సామ్రాట్ కావాలి. పోతలండి. నాకు సామ్రాట్ కావాలి. డాక్టర్, సామ్రాట్ అంటే మీరేనా? సామ్రాట్, జ్వాల, ఏంటిది చిన్నపిల్లల? నీ ప్రేమని తెలియచేయడానికి ఇదా మార్గం? నాకెంతకన్నా దారి కనిపించలేదు. నీకేమన్నా అయితే? సామ్రాట్, నేనున్న సిచ్యువేషన్లో ఏవేవో మాట్లాడాను. అంత మాత్రానికి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? నన్ను చూసావుగా, వచ్చాను, ఇక్కడే ఉంటాను. నువ్వు ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయి. ఓకే డాక్టర్, నా సామ్రాట్ వచ్చాడు. ట్రీట్మెంట్ చేయండి, వెంటనే ట్రీట్మెంట్ చేయండి. ప్లీజ్ మీరు కొంతసేపు బయట వెయిట్ చేయండి. జ్వాల, కొంతసేపు రెస్ట్ తీసుకోమా. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పద బాబు. అమ్మా జ్వాల, సామ్రాట్, నువ్వు నా కోసం ఇలా వస్తావని ఊహించలేదు. థ్యాంక్ యూ. నువ్వు ఊహించినట్టు ఏది ఉండదు, ఏది జరగదు జ్వాల. అలా జరిగితే ఇది లైఫ్ ఎందుకు అవుతుంది? నువ్వు ఊహించినట్టే నేను సామ్రాట్ని ఎందుకు అవుతాను? అంటే మనం ప్రేమించిన వాళ్ళు లైఫ్లో బాగుండాలి అని కోరుకోవడం ప్రేమ. వాళ్ళతో పాటు కలిసి మనము బాగుండాలి అని కోరుకోవడం పెళ్ళి. కానీ ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రమే ప్రేమించి అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలతో పని లేకుండా బొమ్మని కొన్నంత ఈజీగా ప్రేమని కొని ఆ ప్రేమని పొందాలి అనుకోవడం మూర్ఖత్వం.
నాలాంటి వాడు ఆ మూర్ఖత్వానికి లొంగడు అని, నువ్వు చచ్చిపోతాను అని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసి మనిషి జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం ఉన్మాదం అవుతుంది. సామ్రాట్, ఇక్కడ మీకు మాటలు లేవు. నీలో మూర్ఖత్వం, ఉన్మాదం, అహం, ఆవేశం తప్ప ప్రేమ ఎక్కడుంది? నువ్వంటే నాకు ప్రాణం సామ్రాట్. ఆ ప్రాణమే తీసుకోవాలనుకున్నావు కదా, ఇంకా నేను ప్రాణమేంటి? అంటే నా రక్తం చూసాక కూడా నా మీద నీ ప్రేమ బయటికి రాలేదా? బయటికి రావడానికి నువ్వంటున్న ప్రేమ లోపలుండాలి జ్వాల. అది లేదు, పుట్టదు. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చచ్చిపోతావని. జాలితో కాదు, ప్రేమతో, అంతకన్నా కాదు. నీ చావుకి నేను కారణమని మరొకరు కలలో కూడా ఫీల్ అవ్వద్దు. మనం రోడ్లో వెళ్తుంటే ఎవడో ఒకడు స్టాండ్ తీయకుండా బైక్ పై వస్తూ ఉంటాడు. అప్పుడు స్టాండ్ తీసుకో అని చెప్తాం. అంటే వాడి మీద ప్రేమ ఉన్నట్టు కాదు. మన మాట విని స్టాండ్ తీస్తే క్షేమంగా గమ్యం చేరతాడు, లేదా యాక్సిడెంట్ అయి శ్మశానం చేరతాడు. కానీ చెప్పిన వాడికి ఏ నష్టమూ ఉండదు. చచ్చేవాడికి ఓ తల్లి, ఓ తండ్రి, ఎవరో ఒకరుంటారు. నీకు ఓ తండ్రి ఉన్నాడుగా. నీ చావు చూసి నీ తండ్రి చేస్తాడు. అంతేగాని నాకు పైసా నష్టం లేదు, క్షణం వేస్ట్ కాదు. సామ్రాట్, అరవకు. డబ్బుతో దేన్నైనా కొనగలవేమో, నాలాంటి వాడిని కొనలేవు. నాలో ప్రేమ లేదు, బాధ్యత ఉంది. నాలో ఆడదాని ఆలోచనలు లేవు, జీవితంలో గెలవాలన్న ఆరాటం తప్ప. పరాయి వాళ్ళ గురించి ఆరాటపడే అవసరం నాకు లేదు. నా అనే వాళ్ళని నిలబెట్టుకోవాలన్న ఆశ తప్ప. అలాంటి నన్ను బ్లాక్మెయిల్ చేసి గెలవాలనుకుంటే ఓడిపోతా. ఇంకా దిగజారితే చచ్చిపోతా. మీ నాన్న 2 రోజులు ఏడ్చి ఓపికంటే బతుకుతాడు, లేదా నీ వెనకాలే వస్తాడు. అంతేగాని ఎవ్వరికీ ఏ నష్టం లేదు. నాకు నీ గురించి ఆలోచించే అవసరం లేదు. గుడ్ బై. విన్నావుగా, వాడి కోసమా నువ్వు చచ్చిపోతావు? వాడంతా ప్రాక్టికల్లో చూసావుగా. చావనా? చచ్చి నేనేం సాధిస్తాను? బతిక సామ్రాట్ని సాధిస్తాను. వాడు ఎక్కాలనుకున్న ఒక్కో మెట్టు కూలుస్తూ వస్తాను. వాడి పతనాన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. ఇప్పటిదాకా వాడి ప్రేమ కోసం బతికా, ఇప్పుడు వాడి ఓటమి కోసం బతుకుతాను. కూర్చోలా. ఇదిగో తుడుచుకో. ఏ, నువ్వు తుడవచ్చుగా. నేనా? మరి నేనా? నేను నీకెన్నిసార్లు తుడవలే? ఏ, ఒక్కసారి నువ్వు నాకు తల తుడిస్తే అరిగిపోతావా, కరిగిపోతావా? తుడు తుడు. మెల్లగా. గట్లా గట్లా.
సార్ మీరేంటి నా రూమ్ లో? ఏయ్ పిచ్చా నీకు? నేను నీ రూమ్లో ఏంటి? ఇది నా రూమ్. లేదు సార్, ఇది 109 కదా. ఏయ్ ఇది 106. వెళ్ళి ఇక్కడి నుంచి. అదేంటి సార్, నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా, ఆయన వెళ్ళిపోమంటారండి. ఏయ్ నీకు మందు ఎక్కువైంది, నువ్వు నా రూమ్కి వచ్చావు. అవునా? అంటే ఇది నా రూమ్ కదా, మీ రూమా? ఓకే. ఏయ్ లెమ్మంటుంటే. సారీ సార్, ఏయ్ ఏదో తెలియక సార్. ప్లీజ్ సార్, ఐ లవ్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సార్. ఏయ్, సార్ ప్లీజ్ సార్. లెగు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమైంది సార్? ఏయ్ వెళ్ళు అవతలికి వెళ్ళు. నా రూమ్ ఎక్కడ నీ సార్? రూమ్ ఎక్కడో తెలీదు. తప్పిపోయింది సార్. ఏయ్ ఇరిటేట్ చేయకు. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి సార్. ఏయ్ రా. సార్ సూపర్ సార్. ఇదే నీ రూమ్. సార్ ప్లీజ్ సార్. ఏయ్ వదులు. సార్ మీరు భలే ఉంటారు సార్. ఇన్నాళ్ళకి నా మీద దయ కలిగిందా సార్ మీకు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే సార్ చంపేస్తా. సామ్రాట్ దొరికిపోయావురా. ఏమండి? ప్రోటీన్ షేక్. చాలా తొందరగా తెచ్చు. అబ్బా దెబ్బకుండ్రి, తాగుండ్రి. ఏమైంది? మంచి లేదా? నేను చెప్పానా మా తమ్ముడికి ఇక్కడ చేసే ప్రోటీన్ షేక్లు నచ్చవు అని? విన్నారా? అది కూడా బామ్మతో చేయించావు. ప్రోటీన్ షేక్ ఏమైంది? చాలా బాగుంది. మనవడా, నేనే చేసిన బాదం పప్పు, జీడిపప్పు, సారపప్పు, వేయించిన అరకలు, ఖర్జూరం, కొబ్బరి అన్నీ కలిపి చేసిన. మంచి తాకత్ కూడా, మంచి ఆరోగ్యం. ఇదే మీరు అద్దాల దుకాణంలో వందలు పెట్టి కొంటారు. బాగుంది అని చెప్పారుగా. ఎందుకు ఊరికి ఎప్పుడు నవ్వుతూ ఉంటావు? నల్ల మీసాలు పోయి తెల్ల మీసాలు వచ్చాయి. తెల్ల మీసాలా? ఉండురి, నేను నడుస్తా.